క్రైస్తవులు అనేవాడు చాలామంది చెప్పే ఒక మాటలు ఏంటంటే, మనకి క్రైస్తవ సంఘానికి మతోన్మాదుల వల్ల ప్రమాదం అండి, క్రైస్తవ సంఘానికి రాజకీయ నాయకుల వల్ల ప్రమాదము, క్రైస్తవ సంఘానికి అధికారుల వల్ల ప్రమాదం అని అంటూ ఉంటారు. నేను చెప్తాను, సంఘానికి వాళ్ళ వల్ల ఎటువంటి ప్రమాదము లేదు. మతోన్మాదుల వల్ల ప్రమాదము లేదు, రాజకీయ నాయకుల వల్ల ప్రమాదము లేదు, నాయకుల ద్వారా ఎటువంటి ప్రమాదం లేదు. ప్రమాదం అంతా కూడా వచ్చేది ఎవరి వల్ల అంటే, నేను క్రైస్తవుడిని అని చెప్పుకొని ఎవరైతే పాప నీచ పనులు చేస్తారో వాళ్ళు బట్టి సంఘానికి చాలా ప్రమాదం ఉంటుంది. వాడు లోపల ఏమొచ్చి క్రైస్తవుడు అని చెప్తాడు, మద్యము సేవించకూడదని చెప్తాడు, ఇంటికి వెళ్ళి సిగ్గు లేకుండా మద్యం తాగుతూ ఉంటాడు, సిగరెట్లు కాల్చకూడదని చెప్తాడు, సంఘంలో బయటకు వెళ్ళి అసహ్యంగా సిగరెట్లు కాలుస్తుంటాడు, ధనాపేక్షతో ఉండకూడదని సంఘంలో చెప్తాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత సహోదరి సహోదరులతో ధనము కోసము ఆస్తుల కోసం కొట్టుకునే వారు అనేక మంది ఉన్నారు. గమనించండి, క్రైస్తవ్యము సువార్త ప్రకటించబడాలంటే మాట ద్వారా కాదు, కానీ క్రైస్తవుల యొక్క ప్రవర్తన ద్వారా సువార్త వెళ్ళిపోతుంటుంది. హల్లెలూయా. నువ్వు జీవించే విధానం ఏదైతుందో, నువ్వు జీవించిన ప్రవర్తన ఏదైతుందో, నువ్వు జీవిస్తున్న ఆ భావాలు ఏవైతే ఉన్నాయో అది కానీ సమాజానికి వెళ్ళినట్లయితే వీళ్ళు క్రైస్తవులు కాబట్టి వీళ్ళు చేస్తారని చెప్పి ఖచ్చితంగా దేవుని పైన ఆ మాటలు వస్తూ ఉంటాయి. గమనించండి, ప్రతి ఒక్కరు కూడా మీ ప్రవర్తన బట్టే క్రైస్తవ్యము ఆధారపడి ఉంటుంది.